లాడేది 5,000 మందికి పైగా జనం జీవించేవాళ్ళు. 2 దశాబ్దాల కిందట జరిగిన ఓ ఘటన అక్కడి జనాన్ని భయపెట్టింది. అప్పటి నుంచి ఆ ఊరులా లేదు, దాదాపు శ్మశాన దిబ్బలా మారిపోయింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అందరూ అనుకుంటున్నట్లు అక్కడ దెయ్యాలున్నాయా? ఆ ఊళ్ళో అడుగు పెట్టాలంటే భయం, ఊరి పేరెత్తేందుకే వణికిపోయే జనం. దెయ్యాలున్నాయనే ప్రచారంతో కళ తప్పింది. చైతన్యం కలిగించాలంటున్న హేతువాదులు. ఇది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గోసువారిపల్లె. 2 దశాబ్దాల కిందట ఈ ఊరిని చూసిన వాళ్లు ఇదిరా పల్లె అంటే అని చెప్పుకునేవాళ్లు. పచ్చటి పంట పొలాలు, నీటి పాయలతో చూడ చక్కగా ఉండేది. 800కు పైగా కుటుంబాలు, వేలాది మంది జనాభాతో ఎప్పుడూ సందడిగా ఉండేది. ఊరి నిండా ఆలయాలతో ప్రతిరోజు పండగ వాతావరణం కనిపించేది. అలాంటి ఊరు కాస్త ఇప్పుడు ఇలా ఉంది. 2 దశాబ్దాల కిందట జరిగిన ఓ ఘటనే ఇందుకు కారణమంటున్నారు స్థానికులు. ఈ పల్లెలో 5 ఏళ్లకోసారి గ్రామోత్సవం నిర్వహించేవాళ్లు. 20 ఏళ్ల కిందట ఇలాగే గ్రామదేవత జాతర చేశారు. అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ ఉండగా విగ్రహం కాళ్లు విరిగిపోయాయి. ఎక్కడో పొరపాటు జరిగింది అనుకున్నారు. 15 ఏళ్ల కిందట మళ్లీ జాతర చేయగా రెండోసారి అమ్మవారి విగ్రహం చేతులు విరిగిపోయాయి. తీవ్ర కలకలం రేగింది. ఊరికి అరిష్టం పట్టిందంటూ సగం మంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మూడోసారి జాతరలో ఏకంగా అమ్మవారి విగ్రహం తలభాగం విరిగి కింద పడింది. ఇలా 3 సార్లు విగ్రహం ముక్కలవడంతో 15 ఏళ్లు ఊరి జనం తీవ్ర భయభ్రాంతులు చెందారు. అది 3 సార్లు చేసినట్టు ఒక నెలలోనే. పూర్వకాలం పెద్దదే ఊరేమో 101 మధ్యకం తిరుగుతానండి. ఇప్పటికి పెద్దవాళ్ళు అంటారు. అప్పటి నుంచి అది నిదానంగా నశించిపోయింది. కొద్ది రోజులేమో 20 మంది 30 మంది విన్నారు, తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడేం లేదు, ఖాళీ అయింది. జనం భయాలకు తగ్గట్టుగానే ఊళ్ళో వింత వ్యాధులొచ్చి చాలా మంది చనిపోయారు. ఎన్ని పూజలు చేసినా జబ్బులు తగ్గలేదు. గ్రామానికి కీడు జరిగిందంటూ అందరూ వలస వెళ్లిపోయారు. ప్రస్తుతం గోసువారిపల్లె బోసిపోయింది. జనం లేక శ్మశాన దిబ్బలా కనిపిస్తోంది. కొంతమంది ఇక్కడ రోడ్డు సమీపంలో ఉన్నారు, కొంతమంది మళ్ళా ఎల్లింటి కల్లా బుగ్గసడి చేరుకున్నారు. ఇంకో కొంతమంది ఊర్లో వాళ్ళంతా టౌన్కు, గదిరుట్టపల్లెకు అటు చేరుకున్నారు. పెద్దమ్మ తల్లి, కుంటమ్మ, ఇంగారంత పోయినాక గుంటి గంగమ్మ తల్లి అందరు ఉన్నారు స్వామి. ఈ రకంగా జరిగింది. ఎవరంతకు వాళ్ళు ఊరిడిచినాము. ఇండ్లు అన్ని ఊరిడిచినా కానీ ఒక 50-60 ఇండ్లు ఉండే. గోసువారిపల్లెలో దెయ్యాలున్నాయి అనే ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఇళ్ల గోడలపై ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్లు. శాస్త్రపరంగా ఆలోచిస్తే చాలా గ్రామాల్లాగే ఈ ఊరు కూడా అభివృద్ధి చెందలేదు. సహజంగా వచ్చే రోగాల్ని దెయ్యాల వల్లే వస్తున్నాయని జనం బలంగా నమ్మారు. దానికి తోడు సుడిగాలులు ఎక్కువగా వస్తూ ఉండడంతో అది దెయ్యాల పనే అనే ప్రచారం జరిగింది. ఇలా మూఢనమ్మకాలు గోసువారిపల్లెను జనానికి దూరం చేశాయి. స్మార్ట్ సిటీల్ని నిర్మిస్తాము అంటున్న ఏపీ ప్రభుత్వం ఇలాంటి పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కడతప్పిన గ్రామాలకు మళ్లీ మంచి రోజులు వచ్చేలా చేయాలి. అభివృద్ధే అన్ని అపోహల్ని దూరం చేస్తుంది అంటున్నారు హేతువాదులు.